ఎస్ఎస్సి జీడి ఫైనల్ రివిజన్ కోర్సులో భాగంగా ఈ రోజు మనం మిడివల్ హిస్టరీలోని టాప్ రిపీటెడ్ 200 క్వశ్చన్స్ అయితే చూడబోతున్నాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో హూ లెడ్ ద డెక్కన్ క్యాంపెయిన్స్ అండర్ అలావుద్దీన్? సో డెక్కన్ క్యాంపెయిన్స్ అలావుద్దీన్ అండర్లో ఎవరు చేశారు? సో ఈ డెక్కన్ క్యాంపెయిన్స్ గురించి ఒకటి చెప్తాను. సో మనం మాట్లాడుకున్నాం కదా స్లేవ్స్ని కొనుక్కుంటారని ప్రతి కింగ్ కూడా. సో అలావుద్దీన్ ఖిల్జీ కూడా ఒక మార్కెట్లోంచి టర్కీ మార్కెట్లోంచి ఒక స్లేవ్ని కొనుక్కున్నారనమాట. ఆ స్లేవ్ పేరు మాలిక్ కఫూర్ అనమాట. సో ఈ మాలిక్ కఫూర్ ఏం చేశాడంటే అలావుద్దీన్ ఖిల్జీ ఓకే నేను నార్త్ చూసుకుంటాను కానీ సౌత్ సంగతి ఏంటి, సౌత్లో ఉన్న వాళ్ళని డిఫీట్ చేయాలి. సో ఎవరు డిఫీట్ చేస్తారంటే సో తన స్లేవ్ అయిన ట్రస్టెడ్ స్లేవ్ అయిన మాలిక్ కఫూర్ని పంపిస్తాడనమాట. సో ఇక్కడ మొదలెడతాడు మాలిక్ కఫూర్ సౌత్ ఇండియాలో వరుస పెట్టి ఊచకోత కోసుకుంటా మొత్తం అన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో మాలిక్ కఫూర్ అనే స్లేవ్ అలావుద్దీన్ ఖిల్జీ ఆర్మీని హెల్ప్ తీసుకుని అంటే తను సెట్ చేస్తాడు. సో తను సెట్ చేయడం వల్ల ఆ డ్యూటీని తీసుకుని మొత్తం సౌత్ ఇండియా మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి దీనికి మాలిక్ కఫూర్. సో డెక్కన్ క్యాంపెయిన్ అంటే నేను ఆల్రెడీ నిన్న చెప్పాను. సో మనకి ఏన్షియంట్ హిస్టరీలో డెక్కన్ క్యాంపెయిన్స్ అంటే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, సో ఈ కర్ణాటక కింద సో ఈ ఏరియాస్ అనమాట. సో డెక్కన్స్ అంటే సో మనకి శాతవాహనాస్ వచ్చింది కదా కాన్సెప్ట్, అక్కడ చెప్పాను అనమాట. సో ఈ డెక్కన్ క్యాంపెయిన్స్ ని అలావుద్దీన్ ఖిల్జీ అండర్లో లీడ్ చేసింది ఎవరు అంటే మాలిక్ కఫూర్ అనమాట. సో మాలిక్ కఫూర్ వాజ్ అలావుద్దీన్ జనరల్ హూ కాంక్వర్డ్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కింగ్డమ్ వాజ్ కాంక్వర్డ్ బై మాలిక్ కఫూర్? సో ఏ కింగ్డమ్ మాలిక్ కఫూర్ కాంక్వర్ చేశాడు అంటున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్. చెప్పాను కదా మొత్తం క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడని. సో శాతవాహనాస్ లేదు, విజయనగరాస్ లేదు, చోళాస్ లేదు, పాండ్యాస్ లేదు, చరాస్ లేదు. సో మొత్తం అందరినీ వేసుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ద అబోవ్. సో హీ లెడ్ ఎక్స్పెడిషన్స్ టు దేవగిరి, వరంగల్, ద్వారసముద్ర అండ్ మధురై అనమాట. సో దేవగిరి, వరంగల్, ద్వారసముద్ర అండ్ మధురై. సో మొత్తం అన్ని కూడా తను క్లీన్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు అనమాట. సో తను మాలిక్ కఫూర్. సో జనరల్ అనమాట, అలావుద్దీన్ జనరల్. సో తను స్లేవ్ అనమాట, టర్కిష్ స్లేవ్ మాలిక్ కఫూర్ అనే అతను. సో అలావుద్దీన్ ఖిల్జీ బిల్ట్ విచ్ గేట్ వే? సో ఏ గేట్ వేని అలావుద్దీన్ ఖిల్జీ బిల్డ్ చేశారని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అలై దర్వాజా అనమాట. అలై దర్వాజా, దర్వాజా అంటే తలుపు, పెద్ద తలుపు అనమాట. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ కుతుబ్ కాంప్లెక్స్ అండ్ షోస్ ఇండో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనమాట. సో కుతుబ్ కాంప్లెక్స్ కి సంబంధించింది. సో ఇండియో ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ అనమాట. అంటే ఇండియన్ ఇస్లామిక్ రెండు కంబైన్ చేసి చూపించిన ఆర్కిటెక్చర్ అనమాట. సో పెద్ద డోమ్ లా ఉంటది అనమాట ఇలాగా. సో అది కుతుబ్ కాంప్లెక్స్ అంటే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీస్ క్యాపిటల్ అంటున్నారు. సో అలావుద్దీన్ ఖిల్జీ క్యాపిటల్ ఏంటి? నార్మల్ అన్ని క్యాపిటల్ లానే ఢిల్లీ అనమాట. సో ఇల్తుమిష్ ఢిల్లీని ఎలా ఫిక్స్డ్ గా ఉంచుకున్నాడో సో అలావుద్దీన్ ఖిల్జీ కూడా అలాగే ఉంచుకున్నాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఢిల్లీ రిమైండ్ ద అడ్మినిస్ట్రేటివ్ సెంటర్ ఆఫ్ ఖిల్జీలూర్. ఓకే, విచ్ ట్యాక్స్ వాజ్ ఇంక్రీజ్డ్ బై అలావుద్దీన్? సో అలావుద్దీన్ ఇంక్రీజ్ చేసిన ట్యాక్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఆ ట్యాక్స్ ఏంటి అంటే ఖారజ్ అనమాట. సో ఖారజ్ అనే ట్యాక్స్ ని ఇంక్రీజ్ చేశారనమాట. సో ఇంక్రీజెస్ ల్యాండ్ రెవెన్యూ ఖారజ్ అప్ టు 50% ఆఫ్ ప్రొడ్యూస్ అనమాట. సో ఎంత ప్రొడ్యూస్ చేస్తే అందులో 50% ల్యాండ్ రెవెన్యూ కింద ట్యాక్స్ కింద తను ట్యాక్స్ ఛార్జ్ చేసేవాడు అనమాట. సో ఖారజ్ అనమాట దాని పేరు, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. సో అలావుద్దీన్ ఖిల్జీ ఇంక్రీజ్ చేసిన ట్యాక్స్ పేరు ఏంటి? ఖారజ్. ఓకే, ఖారజ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలావుద్దీన్ ఖిల్జీ ఫాలోడ్ విచ్ పాలసీ టువర్డ్స్ నోబుల్స్? సో అలావుద్దీన్ ఖిల్జీ నోబుల్స్ ద్వారా ఏది ఫాలో అయ్యాడు? సో బాల్బన్ ఆల్రెడీ నోబుల్స్ ని తీసి అవతల పడేశాడు కదా. సో మళ్ళీ అలావుద్దీన్ ఖిల్జీ అనమాట. సో అలావుద్దీన్ ఖిల్జీ కూడా అలాంటిదే ఫాలో అయ్యేవాడు అనమాట. ఏంటంటే స్ట్రిక్ట్ కంట్రోల్ అనమాట. సో అంటే వాళ్ళకి పవర్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా వాళ్ళని పెత్తనం ఇవ్వకూడదు. సో వాళ్ళని సజెషన్స్ తీసుకుని వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకునేంత ఛాన్స్ ఇవ్వకూడదు వాళ్ళకని. సో ఈ రెడ్యూస్డ్ ద పవర్ ఆఫ్ నోబెల్స్ టు ప్రివెంట్ రెబిలియన్స్ అనమాట. సో వాళ్ళ పవర్ ని తగ్గించేశాడు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ ఖిల్జీ డైనాసిటీ? సో ఖిల్జీ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి ఖుష్రో ఖాన్ అనమాట. సో ఖుష్రో ఖాన్ అనే ఆయన లాస్ట్ రూలర్ అనమాట. సో ఖుష్రో ఖాన్స్ వీక్ రూల్ లెడ్ టు ద రైజ్ ఆఫ్ తుగ్లక్ డైనాసిటీ. సో తను చాలా వీక్ గా ఉండేవాళ్ళు అనమాట. సో మనకి స్లేవ్ డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎలా వీక్ గా ఉన్నాడో సో అలాగా ఖుష్రో ఖాన్స్ అనే అతను ఈ ఖిల్జీ దాంట్లో వీక్ అనమాట. సో తినని వేసేసి తుగ్లక్ డైనాసిటీ వాళ్ళు రూలింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖిల్జీ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్? సో మనం ఇందాక 1206 to 1290 ఏం చూసాం? సో 1206 1290 ఏది చూసాం?
స్లేవ్ అనమాట. స్లేవ్ ఆర్ ఇంకో పేరు ఉంది దానికి. సో అదేంటో కామెంట్ చేయండి, నేను చాలాసార్లు చెప్పాను. సో ఈ ఖిల్జీ డైనాసిటీ ఎక్కడి నుంచి ఎక్కడికి రూల్ చేసిందంటే, సో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడి నుంచి అనమాట. 1290 నుంచి 1320 వరకు అనమాట. అంటే ఎన్ని 30 ఇయర్స్ అనమాట. సో ఇది 84 ఇయర్స్, ఇది 30 ఇయర్స్ అనమాట అప్రాక్సిమేట్ గా. సో 1290 to 1320 అనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1290 to 1320. ఖిల్జీ రూల్డ్ అట్లీస్ట్ అబౌట్ 30 ఇయర్స్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అలాద్దీన్ ఖిల్జీ ప్రొహిబిటెడ్. సో అలాద్దీన్ ఖిల్జీ దేన్ని ప్రొహిబిటెడ్ చేశాడు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి సోషల్ గ్యాదరింగ్స్ అనమాట. సో సోషల్ గ్యాదరింగ్స్ ని అలాద్దీన్ ఖిల్జీ ప్రొహిబిట్ చేశాడు అనమాట. ఈ బ్యానెడ్ పార్టీస్ అండ్ గ్యాదరింగ్స్ టు ప్రివెంట్ కాన్స్పిరసీస్ అనమాట. సో కాన్స్పిరసీ థియరీస్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిని స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం ఎక్కడ కూడా సోషల్ గ్యాదరింగ్స్ ఉండకూడదని బ్యాన్ చేస్తాడు అనమాట. సో మీటింగ్స్ ఎక్కడ పెట్టకూడదని బ్యాన్ చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి విచ్ హిస్టోరియన్ రోట్ అబౌట్ అలాద్దీన్ పాలసీస్. సో అలాద్దీన్ పాలసీస్ గురించి రోట్ చేసిన హిస్టోరియన్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అమీర్ ఖుష్రావ్ అనమాట. సో అమీర్ ఖుష్రావ్ అనే అతను అలాద్దీన్ ఖిల్జీకి సంబంధించిన పాలసీస్ ని రోట్ చేశారనమాట. సో ఈ అమీర్ ఖుష్రూ ఎవరంటే, సో అలాద్దీన్ ఖిల్జీ సభ ఉంటది కదా, సో అందులో ఒక పోయిట్ అనమాట. సో అమీర్ ఖుష్రో వాజ్ ఏ కోర్ట్ పోయిట్ హూ డాక్యుమెంటెడ్ ఖిల్జీ పీరియడ్ అనమాట. సో కోర్ట్ పోయిట్ అనమాట. సో అలాద్దీన్ ఖిల్జీ కోర్ట్ పోయిట్ ని అమీర్ ఖుష్రో అంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఫౌండెడ్ ద తుగ్లక్ డైనాసిటీ. సో ఇక్కడ నుంచి తుగ్లక్ వచ్చింది. సో తుగ్లక్ డైనాసిటీని స్టార్ట్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో తుగ్లక్ డైనాసిటీ స్టార్ట్ చేసింది ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్ అనమాట. సో గియాసుద్దీన్ తుగ్లక్ గుర్తుపెట్టుకోండి, గియాసుద్దీన్ తుగ్లక్. సో గియాసుద్దీన్ తుగ్లక్ అనమాట. సో గియాసుద్దీన్ తుగ్లక్. సో నెక్స్ట్, సో ఈ ఎస్టాబ్లిష్డ్ ద తుగ్లక్ డైనాసిటీ ఇన్ 1320. సో మనం ఎక్కడైతే 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ అనుకున్నాం కదా, సో ఇక్కడ ఎక్కడైతే ఎండ్ అయిందో సో అక్కడి నుంచి తుగ్లక్ స్టార్ట్ అవుద్ది అనమాట. సో ఈ 1320లో గియాసుద్దీన్ తుగ్లక్ అనే అతను ఖుష్రో ఖాన్ ని డిఫీట్ చేసిన తర్వాత ఖిల్జీ డైనాసిటీకి సంబంధించిన ఖుష్రో ఖాన్ ని డిఫీట్ చేసి తుగ్లక్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ వాజ్ ద సన్ ఆఫ్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరు సన్ అంటే, సో ఫస్ట్ ఎవరైతే ఫౌండర్ ఉన్నారో ఆయన సన్ అనమాట. సో తుగ్లక్ ఫౌండర్ సన్ అనమాట. సో ఎవరు? గియాసుద్దీన్ తుగ్లక్ అనమాట. సో ఈ సక్సీడెడ్ హిస్ ఫాదర్ ఆఫ్టర్ బికేమ్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఈజ్ నోన్ ఫర్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ దేనికి ఎక్కువ నోన్ అంటే ఇన్నోవేటివ్ బట్ ఫెయిల్డ్ పాలసీస్ అనమాట. సో తుగ్లక్ గారిలా బిహేవ్ చేస్తున్నారు అంటారు కదా, సో ఎందుకంటారంటే తను ఏదో చేయడానికి ట్రై చేస్తాడు, కానీ ఏమవుతాయంటే అన్ని ఫెయిల్యూర్ అయిపోతాయి అనమాట. సో ఎన్ని మంచిగా ట్రై చేద్దామని ట్రై చేసినా సో చివరికి అవి ఫెయిల్యూర్స్ అయిపోతాయి అనమాట. సో అందుకే ఇన్నోవేటివ్ బట్ ఫెయిల్డ్ పాలసీస్ అనమాట. సో కొత్తగా ఆలోచించాడు బట్ పాడైపోతాయి, ఫెయిల్ అయిపోతాయి. ఈస్ పాలసీస్ లైక్ టోకెన్ కరెన్సీ, క్యాపిటల్ షిఫ్ట్ ఫెయిల్డ్ డ్యూ టు పూర్ ఇంప్లిమెంటేషన్. సో ఐడియా మంచిదే కానీ ఇంప్లిమెంటేషన్ సరిగా లేదనమాట. సో ఈ టోకెన్ కరెన్సీ అలాగే క్యాపిటల్ షిఫ్ట్ అనే 2 పాలసీస్ తీసుకొస్తాడనమాట. సో ఆ 2 కూడా మంచివే కానీ తను సరిగా ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల ఫెయిల్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రూలర్ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫ్రమ్ ఢిల్లీ టు దౌలతాబాద్ అనమాట. సో దౌలతాబాద్ కి క్యాపిటల్ షిఫ్ట్ చేసింది ఎవరు అన్నారు. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా క్యాపిటల్ షిఫ్ట్ అని. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో ఈ షిఫ్టెడ్ క్యాపిటల్ ఫర్ బెటర్ కంట్రోల్ ఓవర్ డెక్కన్ బట్ ఇట్ కాజ్డ్ హార్డ్షిప్ అనమాట. సో పైన ఉంటే కంట్రోల్ షిప్ సరిగ్గా లేదని చెప్పి దాన్ని దౌలతాబాద్కి తీసుకొస్తాడు అనమాట. సో దౌలతాబాద్కి తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే తను చాలా ట్రబుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో దాని గురించి మెయిన్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. తనకి కింద సెక్యూరిటీ ఇష్యూస్ పైన ఉన్నంత ఈజీగా ఉండే కాదు. సో దాని గురించే మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళిపోతాడు అనమాట ఢిల్లీకి. సో నెక్స్ట్ వచ్చేసి వై డిడ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ షిఫ్ట్ క్యాపిటల్. సో ఎందుకు క్యాపిటల్ ని షిఫ్ట్ చేశాడంటే ఆన్సర్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ కంట్రోల్ అనమాట. సో డెక్కన్స్ అంటే కింద మాట్లాడుకున్నాం కదా, సో మాలిక్ కఫూర్ డిఫీట్ చేసిన వరంగల్, దేవనాగిరి, మధుర ఇవి ఉన్నాయి కదా, సో వీటిని కంట్రోల్ చేయడం కోసం మొహమ్మద్ బిన్ తుగ్లక్ కిందకి షిఫ్ట్ చేశాడు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి సెక్యూరిటీ అండ్ కంట్రోల్. సో హీ వాంటెడ్ బెటర్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఓవర్ ద ఎంటైర్ ఎంపైర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఎక్స్పెరిమెంట్ ఆఫ్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఫెయిల్డ్ బ్యాడ్లీ. సో భయంకరంగా పాడైపోయిన ఎక్స్పెరిమెంట్ ఏంటి అని అడుగుతున్నారు. సో ల్యాండ్ ట్యాక్స్ కాదు, టోకెన్ కరెన్సీ ఇందాక మాట్లాడుకున్నాం, క్యాపిటల్ షిఫ్ట్ కూడా మాట్లాడుకున్నాం కానీ క్యాపిటల్ షిఫ్ట్ లేదనమాట. సో ఆప్షన్స్ లో మనకున్నది టోకెన్ కరెన్సీ. సో టోకెన్ కరెన్సీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ టోకెన్ కరెన్సీ ఏంటంటే కాపర్ కాయిన్స్ ఆర్ ఇష్యూడ్ బట్ పీపుల్ స్టార్టెడ్ మింటింగ్ ఫేక్ కాయిన్స్ అనమాట. సో ఈ కాపర్ కాయిన్స్ ని తను మొహమ్మద్ బిన్ తుగ్లక్ ప్రింట్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఏమైందంటే
సో పీపుల్ కూడా దాన్ని ఫేక్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే కాపర్ చాలా అబండెంట్ గా దొరికేది అనమాట అప్పుడు. సో అబండెంట్ గా దొరకడం వల్ల ఏమైందంటే, సో మనకి ఇప్పుడు ఎలాగ డూప్లికేట్ పేపర్స్ వచ్చేసాయో, అప్పట్లో డూప్లికేట్ కాయిన్స్ తయారు చేసేవాళ్ళు అనమాట. సో అలా తయారు చేసేయడం వల్ల ఏమవుతుందంటే, సో ఇన్ఫ్లేషన్ ఎక్కువైపోయేది అనమాట. దాని గురించి అది ఫెయిల్ అయ్యి దాన్ని మళ్ళీ వెనక్కి తీసేసుకున్నాడు అనమాట. సో టోకెన్ కరెన్సీ మీన్స్, సో టోకెన్ కరెన్సీ అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా, కాపర్ కాయిన్స్ అనమాట. సో ఈ ఇంట్రడ్యూస్డ్ కాపర్ కాయిన్స్ ఈక్వల్ టు సిల్వర్ వాల్యూ బట్ ఇట్ ఫెయిల్డ్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ రీజియన్ ఫేస్డ్ హెవీ టాక్సేషన్ అండర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్. సో మొహమ్మద్ బిన్ తుగ్లక్ రూలింగ్ లో ఉండగా ఏది హెవీ టాక్సేషన్ ఫేస్ చేశారో అని అడుగుతున్నారు, ఏ ఏరియా అని. సో ఆన్సర్ వచ్చేసి దోబ్. సో దోబ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి నదీ ప్రవాహం ఉంటది కదా, సో నదీ ప్రవాహం దగ్గర ఎడ్జ్లో ఉండే అనమాట. సో అంటే ఏంటంటే ఎక్కువ ఫెర్టైల్ ల్యాండ్ ఉంటుంది అనమాట అక్కడ. సో అలాంటి ఏరియాని దోబ్ అంటారు అనమాట. సో అలాంటి ఏరియా ఎక్కువ టాక్సేషన్ ఫేస్ చేసి వచ్చేది అనమాట. సో నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి దోబ్. సో ఎక్సెసివ్ టాక్సేషన్ ఇన్ దోబ్ లీడ్ టు రివోల్ట్స్ అండ్ ఫెమైన్ అనమాట. సో ఫెమైన్ అంటే కరువు, సో రివోల్ట్స్ అంటే తెలుసు కదా, రెబిలియన్ అనమాట. సో దానివల్ల జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్ ఈజ్ నోన్ ఫర్. సో ఫిరోజ్ షా తుగ్లక్ దేనికి ప్రసిద్ధి అని అడుగుతున్నారు. సో ఫిరోజ్ షా తుగ్లక్ దేనికి ప్రసిద్ధి అంటే పబ్లిక్ వెల్ఫేర్ వర్క్స్ అనమాట. సో పబ్లిక్ వెల్ఫేర్ వర్క్స్ కి ఫిరోజ్ షా తుగ్లక్ అనేవాడు చాలా ఫేమస్ అనమాట. సో హీ బిల్డ్స్ కెనాల్స్, హాస్పిటల్స్ అండ్ ప్రమోటెడ్ అగ్రికల్చర్. సో కెనాల్స్ ని బిల్డ్ చేశాడు, హాస్పిటల్స్ ని బిల్డ్ చేశాడు, అగ్రికల్చర్ ని చాలా ప్రమోట్ చేశాడు అనమాట. సో హూ బిల్డ్స్ కెనాల్స్ ఫర్ ఇరిగేషన్, ఇప్పుడే చూసాం. సో ఇరిగేషన్ కోసం కెనాల్ ని బిల్డ్ చేసిన తుగ్లక్ డైనాసిటీ, తుగ్లక్ రూలర్ ఎవరు అని అడిగితే ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. ఈ కన్స్ట్రక్టెడ్ కెనాల్స్ టు ఇంప్రూవ్ ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్ ఇంపోజ్డ్ విచ్ ట్యాక్స్. సో ఫిరోజ్ షా తుగ్లక్ అనేది ఏ ట్యాక్స్ ఇంప్రూవ్ చేశాడో అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి జిజియా. సో జిజియా ట్యాక్స్ ని ఇంప్రూవ్ చేశాడు అనమాట, ఇంపోజ్ చేశాడు అనమాట. సో ఈ స్ట్రిక్ట్లీ ఇంపోజ్డ్ జిజియా ఈవెన్ ఆన్ బ్రాహ్మిన్స్ అనమాట. సో బ్రాహ్మిన్స్ మీద కూడా ఈ ట్యాక్స్ ని ఇంపోజ్ చేశాడు అనమాట. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఎస్టాబ్లిష్డ్. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి అని అడుగుతున్నారు. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఎస్టాబ్లిష్ చేసింది ఏంటి, వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. సో ఇందాకే చూసాం కదా. సో స్కూల్స్, హాస్పిటల్స్, రెస్ట్ హౌసెస్ ఫర్ పీపుల్ అనమాట. సో ఇవన్నీ ఫిరోజ్ షా తుగ్లక్ చేశాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ సిటీ వాజ్ ఫౌండెడ్ బై ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఫౌండ్ చేసిన సిటీ ఏంటని. సో తను ఒక సిటీని స్టార్ట్ చేశాడు అనమాట. సో దాన్ని బాగా డెవలప్ చేశాడు. సో ఆ సిటీ పేరు వచ్చేసి ఫిరోజాబాద్. సో ఆ ఏరియా పేరు వచ్చేసి ఫిరోజాబాద్ అనమాట. సో హీ బిల్ట్ ఫిరోజాబాద్ యాజ్ ఏ న్యూ సిటీ నియర్ ఢిల్లీ అనమాట. సో ఢిల్లీకి నియర్ గా ఉన్న ఫిరోజాబాద్ అనే సిటీని తను ఫిరోజ్ షా తుగ్లక్ డెవలప్ చేశాడు బాగా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మహమ్మద్ బిన్ తుగ్లక్ ట్రాన్స్ఫర్డ్ క్యాపిటల్ టు. సో ఈ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ నుంచి క్యాపిటల్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేశాడు, దౌలతాబాద్ అనమాట. సో దౌలతాబాద్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో దౌలతాబాద్ ఇన్ డెక్కన్ వాజ్ చూజన్ యాజ్ ఏ న్యూ క్యాపిటల్ అనమాట. సో బట్ ఏంటంటే సెక్యూరిటీ ఇష్యూస్ అలానే తను ట్యాక్సెస్ గట్ట చాలా క్రిటికల్ అవడంతో మళ్ళీ వెనక్కి పంపించేశాడు అనమాట క్యాపిటల్ని. సో విచ్ రూలర్ ఈజ్ కాల్డ్ యాజ్ వైజ్ ఫుట్. సో విచ్ రూలర్ ఈజ్ కాల్డ్ యాజ్ వైజ్ ఫుట్ అంటే ఇప్పుడే మాట్లాడుకున్నాం మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో హిజ్ ఐడియాస్ ఫర్ ఇంటెలిజెంట్ బట్ ఇంప్రాక్టికల్ లీడింగ్ టు ఫెయిల్యూర్ అనమాట. సో ఆ ఇంటెలిజెంట్ గా ఉన్నప్పటికీ కూడా ప్రాక్టికల్ గా లేకపోవడంతో ఫెయిల్యూర్ అయ్యాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తుగ్లక్ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్. సో తుగ్లక్ డైనాసిటీ ఎక్కడి నుంచి రూల్ చేసింది. సో మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా 1204 to 1290 ఏంటి స్లేవ్ అనమాట. సో 1290 to 1320 ఏంటి ఖిల్జీ అనమాట. సో 1322 స్టార్ట్ అవుతాయి. సో 1320 నుంచి ఉండేది ఒక ఆప్షన్ అనమాట. సో 1414 అనమాట. సో 1414 అంటే అప్రాక్సిమేట్లీ 94 ఇయర్స్ అనమాట. సో 94 ఇయర్స్ ని రూల్ చేశారనమాట. సారీ ఇది కే కదా, సో ఇది కే, ఇది 84 ఇయర్స్ అప్రాక్సిమేట్ గా, ఇది 30 ఇయర్స్ అప్రాక్సిమేట్ గా, ఇది 94 అనమాట. సో 94 ఇయర్స్ అప్రాక్సిమేట్ గా రూల్ చేశారనమాట. 1320 to 1414 తుగ్లక్ డైనాసిటీ అనమాట. సో తుగ్లక్ డైనాసిటీ రూల్డ్ అబౌట్ 94 ఇయర్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఇన్వైటెడ్ ఇండియా డ్యూరింగ్ తుగ్లక్ రూల్. సో తుగ్లక్ రూల్ లో ఉన్నప్పుడు ఇండియాని ఇన్వైట్ చేయడానికి ట్రై చేసింది ఎవరు. సో ఆన్సర్ వచ్చేసి టిమూర్ అనమాట. సో టిమూర్ అనే అతను సో తుగ్లక్ రూలింగ్ లో ఉండగా ఇండియాని ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారు. సో తిమూర్ ఇన్వైటెడ్ ఢిల్లీ ఇన్ 1398 అనమాట. ఇయర్ వచ్చేసి 1398 డ్యూరింగ్ లేట్ తుగల్స్ పీరియడ్ అనమాట. అంటే తుగల్స్ అయిపోతున్నారు అనే టైంలో
అప్పుడు ఇన్వైట్ చేయడానికి ట్రై చేశారనమాట. సో తిమూర్ ఇన్వేజన్ టుక్ ప్లేస్ ఇన్, సో ఇప్పుడే చూసాం తిమూర్ ఇన్వేజన్ ఎప్పుడు టుక్ ప్లేస్ అంటే 1398 అనమాట. ఆల్మోస్ట్ ఎండ్ అయిపోతున్న టైంలో తిమూర్ ఇన్వేజన్ జరిగిందనమాట. అంటే ఇంకా దీని తర్వాత జస్ట్ 14 years ఉన్నారనమాట అంతే. సో ఆన్సర్ వచ్చేసి 1398. వన్ సెకండ్. సో తిమూర్ లూటెడ్ ఢిల్లీ వీకెనింగ్ సుల్తానేట్ అనమాట. అంటే తను ఏం చేశాడంటే ఢిల్లీని మొత్తం లూట్ చేస్తాడనమాట. సో లూట్ చేసేసి సుల్తానేట్ ని బాగా వీక్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి విచ్ రూలర్ బిల్ట్ తుగ్లకాబాద్ ఫోర్ట్ అనమాట. సో తుగ్లకాబాద్ ఫోర్ట్ ని బిల్డ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు అంటే గియాసుద్దీన్ తుగ్లక్ అనమాట. సో గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ ఫోర్ట్ అనేది బిల్డ్ చేస్తారనమాట. సో ఈ కన్స్ట్రక్టెడ్ తుగ్లకాబాద్ యాజ్ ఏ స్ట్రాంగ్ ఫోర్టిఫైడ్ సిటీ అనమాట. సో స్ట్రాంగ్ ఫోర్టిఫైడ్ సిటీ కింద తుగ్లకాబాద్ ని బిల్డ్ చేశాడనమాట, కన్స్ట్రక్ట్ చేశాడనమాట. సో 80th క్వశ్చన్ వచ్చేసి ఆఫ్టర్ తుగ్లక్స్ విచ్ డైనాసిటీ కేమ్ టు పవర్. సో తుగ్లక్స్ తర్వాత పవర్ లోకి వచ్చింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరండి అంటే సయ్యద్ అనమాట. సో సయ్యద్. సో తర్వాత ఎవరు అంటే లోధి. లోధి తర్వాత లాస్ట్ లో మొఘల్స్ అనమాట. సో ఇది ఆర్డర్ అనమాట. సో ఇవి ఫస్ట్ ఖిల్జీ, ఫస్ట్ స్లేవ్, తర్వాత ఖిల్జీ, తర్వాత తుగ్లక్, తర్వాత సయ్యద్, తర్వాత లోధి, తర్వాత ముఘల్స్ అనమాట. ఇవి ఆర్డర్. సో ఇవి టైం పీరియడ్స్ గుర్తుపెట్టుకోండి, అలాగే కింగ్స్ గుర్తుపెట్టుకోండి చాలు. సో మిగతా మొత్తం ఇలా ఎంసీక్యూస్ చేయడం ద్వారా లేదా పీవైక్యూస్ చేయడం వల్ల మాక్సిమం మీకు నాలెడ్జ్ అయితే వస్తుంది అనమాట. సో మిడివల్ హిస్టరీలో గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఇదే అనమాట. ఫస్ట్ డైనాసిటీస్ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ వాళ్ళ టైం పీరియడ్స్ గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ కింగ్స్ ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలు, మిగతా అన్ని ఇలా పీవైక్యూస్ చదివేటప్పుడు ఈజీగా గుర్తుండిపోతాయి. సో అర్థం అవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది అనమాట టైం పీరియడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 81 వచ్చేసి హూ ఫౌండెడ్ ద సయ్యద్ డైనాసిటీ. సో హూ ఫౌండెడ్ ద సయ్యద్ డైనాసిటీ అంటే ఎవరండి? సో సయ్యద్ డైనాసిటీని ఫౌండ్ చేసింది ఎవరు? ఖిజిర్ ఖాన్ అనమాట. సో ఖిజిర్ ఖాన్ అనే పర్సన్ సయ్యద్ డైనాసిటీని ఫౌండ్ చేస్తాడు. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే ఖిజిర్ ఖాన్ ఎస్టాబ్లిష్డ్ ద సయ్యద్ డైనాసిటీ ఇన్ 1414 ఆఫ్టర్ తిమూర్స్ ఇన్వేజన్ అనమాట. సో తిమూర్ ఇన్వేజన్ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉండేదని చెప్పాం కదా. సో తిమూర్ ఇన్వేజన్ జరిగిన తర్వాత ఖిజిర్ ఖాన్ సయ్యద్ డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది సయ్యద్ డైనాసిటీ రూల్డ్ ఫ్రమ్. సో సయ్యద్ డైనాసిటీ ఎక్కడి నుంచి రూల్ చేస్తారని అడుగుతున్నారు. సో దానికి ముందు డైనాసిటీ ఏంటి మంది? సో ఖిల్జీ తర్వాత ఏమనుకున్నాం, తుగ్లక్ కదా. తుగ్లక్ ఎప్పుడు 1320 to 1414 వరకు రూల్ చేశారు. అంటే నెక్స్ట్ ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి? 1414 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో 1414 నుంచి స్టార్ట్ అయ్యేది ఒకే ఆప్షన్ ఉంది. సో 1414 నుంచి 1451 వరకు అనమాట. సో 1414 to 1451 అంటే ఇదో 16 అంటే 30 20 50 30 20 16 36 37 ఉంటా. ఆల్మోస్ట్ 37 years అయితే రూల్ చేశారనమాట. సో 37 years సయ్యద్ డైనాసిటీ రూల్ చేశారనమాట. సో ఆన్సర్ వచ్చేసి 1414 to 1451. సో సయ్యద్ డైనాసిటీ రూల్డ్ ఢిల్లీ ఫర్ అబౌట్ 37 years. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఖిజిర్ ఖాన్ రూల్డ్ యాజ్. సో ఖిజిర్ ఖాన్ రూల్డ్ యాజ్ ఎలా రూల్ చేశాడని? కింగా, గవర్నరా, సుల్తానా, ఎంపరర్ కింద అని. సో ఎలా రూల్ చేశారంటే గవర్నర్ కింద అనమాట. సో హీ రూల్డ్ యాజ్ తిమూర్స్ రిప్రజెంటేటివ్ అండ్ డిడ్ నాట్ అజ్యూమ్ ద టైటిల్ ఆఫ్ సుల్తాన్ అనమాట. సో సుల్తాన్ టైటిల్ తీసుకోలేదన్నమాట. సో తిమూర్ ఇన్వేజన్ ఎప్పుడైతే జరిగిందో ఆ తిమూర్ ఇన్వేజన్ తర్వాత తను గవర్నర్ కింద రిప్రజెంట్ చేస్తూ రూల్ చేసేవాడు అనమాట. సో ఖిజిర్ ఖాన్ అనే అతను సయ్యద్ డైనాసిటీకి చెందినవాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ సయ్యద్ డైనాసిటీ. సో సయ్యద్ డైనాసిటీ లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి అలాం షా అనమాట. సో అలాం షా లాస్ట్ రూలర్ అనమాట సయ్యద్ డైనాసిటీలో. సో అలాం షా వాలంటీర్లీ అబ్డికేటెడ్ లీడింగ్ టు ద రైజ్ ఆఫ్ లోధి. సో ఏంటంటే స్వతహా ఇచ్చేసాడు అనమాట. అంటే స్వచ్ఛందంగా వదిలేశాడు, నేను ఇంకా రూల్ చేయను, నువ్వే చేసుకో అని లోధి డైనాసిటీ వాళ్ళకి వదిలేశాడు అనమాట. సో అది ఎవరు అంటే అలాం షా. సో అతని ఏ డైనాసిటీ అంటే సయ్యద్ డైనాసిటీ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ ఫౌండెడ్ ద లోధి డైనాసిటీ. సో ఆ లోధి డైనాసిటీని ఫౌండ్ చేసింది ఎవరు అని అడుగుతున్నారు. సో ఆన్సర్ వచ్చేసి బహ్లూల్ లోధి అనమాట. సో లోధి డైనాసిటీని ఫౌండ్ చేసింది బహ్లూల్ లోధి అనమాట. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే సో బహ్లూల్ లోధి ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ఆఫ్ఘన్ డైనాసిటీ ఇన్ ఇండియా ఇన్ 1450 అనమాట. సో ఈ లోధి డైనాసిటీ ఎక్కడి వాళ్ళు చెందిన వాళ్ళు అంటే ఆఫ్ఘన్ అనమాట. సో ఈ ఆఫ్ఘన్ డైనాసిటీ ఫస్ట్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయింది 1451లో అనమాట. సో దాని ఫౌండర్ వచ్చేసి బహ్లూల్ లోధి.
సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లోధి డైనాసిటీ బిలాంగ్స్ టు విచ్ కమ్యూనిటీ, ఇప్పుడే మాట్లాడుకున్నాం. సో లోధి డైనాసిటీ ఈ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అంటే ఆఫ్ఘాన్స్ అనమాట. లోధీస్ వర్ ఆఫ్ఘాన్ ఒరిజిన్ అన్లైక్ ఎర్లియర్ టర్కిష్ రూలర్స్. సో అంతకు ముందు వచ్చిన వాళ్ళందరూ టర్కీ, ఇరాన్కి చెందిన వాళ్ళు అనమాట. సో ఈ లోధి అనేవాడు ఒక్కడే ఆఫ్ఘాన్కి చెందినవాడు. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద గ్రేటెస్ట్ రూలర్ ఆఫ్ లోధి. సో లోధి దాంట్లో గ్రేటెస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. ఎవరు అంటే సికిందర్ లోధి అనమాట. సో సికిందర్ లోధి అనే పర్సన్ వాళ్ళందరిలో గ్రేటెస్ట్ రూలర్ అనమాట. సో ఎక్స్పాండెడ్ ద ఎంపైర్ అండ్ ఇంప్రూవ్డ్ అడ్మినిస్ట్రేషన్. సో దట్స్ వై he became a greatest leader in Lodi dynasty. విచ్ సిటీ వాజ్ ఫౌండెడ్ బై సికిందర్ లోధి అని అడుగుతున్నాడు. సో సికిందర్ లోధి ఫౌండ్ చేసిన సిటీ ఏంటి అని. సో మనం ఇందాక తుగ్లక్ దాంట్లో కూడా చూసాం కదా, ఫిరోజ్ తుగ్లక్. సో ఫిరోజాబాద్ ఎలా పెట్టారో, సో అలాగే సికిందర్ లోధి కూడా ఒక సిటీని ఫౌండ్ చేశారనమాట. సో ఆ ఫౌండెడ్ సిటీ ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో ఆ సిటీ పేరు వచ్చేసి ఆగ్రా అనమాట. సో సికిందర్ లోధి ఫౌండెడ్ ఆగ్రా ఇన్ 504 అండ్ మేడ్ ఇట్ అన్ ఇంపార్టెంట్ సెంటర్ అనమాట. సో మన ఢిల్లీ దగ్గర ఆగ్రా ఉంటుంది కదా, తాజ్ మహల్. సో ఆ సిటీని ఫౌండ్ చేసింది ఎవరంటే సికిందర్ లోధి. సో నెక్స్ట్ వచ్చేసి సికిందర్ లోధి ఈజ్ నోన్ ఫర్. సో సికిందర్ లోధి దేనికి ప్రసిద్ధి అంటే స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ అనమాట. సో చాలా స్ట్రిక్ట్ గా ఉండేవాడు అనమాట. హీ స్ట్రెంగ్త్ అండ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ మెయింటైన్డ్ లా అండ్ ఆర్డర్ అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ ని స్ట్రెంగ్తన్ చేసి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు అనమాట. సో ఎవరు అంటే సికిందర్ లోధి అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోధి డైనాసిటీ. సో లోధి డైనాసిటీలో లాస్ట్ రూలర్ ఎవరు అని అడుగుతున్నారు. సో ఎవరు అంటే ఇబ్రహీం లోధి అనమాట. సో లాస్ట్ రూలర్ వచ్చేసి ఇబ్రహీం లోధి. సో ఇబ్రహీం లోధి వాజ్ డిఫీటెడ్ బై బాబర్. సో స్టార్టింగ్ బాబర్ అంటే మొఘల్ అనమాట. సో డిఫీటెడ్ బాబర్ ఇన్ 1526. ఐ మీన్ డిఫీటెడ్ బై బాబర్ ఇన్ 1526 అనమాట. సో 1526లో డిఫీట్ అవ్వడం వల్ల అక్కడతో లోధి డైనాసిటీ క్లోజ్ అయిపోయింది అనమాట. సో లోధి డైనాసిటీ అక్కడతో క్లోజ్ అయిపోయింది. సో ఎవరితో స్టార్ట్ అయింది? సో ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఎవరితో స్టార్ట్ అయిందండి లోధి డైనాసిటీ? బహ్లూల్ లోధి అనమాట. సో బహ్లూల్ లోధిలో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, మనం ఎక్కడైతే మనకు అంతకు ముందు 1414లో తుగ్లక్ డైనాసిటీ ఎండ్ అయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట. 1414 నుంచి మనకి 1526 వరకు 1414 కాదు, 1 సెకండ్, అది సయాద్ డైనాసిటీ. 1414 నుంచి 1451 వరకు సయాద్ డైనాసిటీ ఉండేది. సో ఎక్కడైతే 1414 to 1451 సయాద్ డైనాసిటీ ఉందో ఆ తర్వాత గివప్ ఇచ్చేస్తారు కదా లాస్ట్ రూలర్. సో గివప్ ఇచ్చేసిన తర్వాత 1451 నుంచి 1526 వరకు ఈ లోధి డైనాసిటీ అయితే జరుగుతుంది. సో ఈ లోధి డైనాసిటీ మధ్యలో కొన్ని నార్మల్ రూలర్స్ కూడా ఉండేవాళ్ళు. సో టిమోడ్ ఇన్వేషన్ జరిగింది అన్నాం కదా, సో మధ్యలో కొన్ని చేంజెస్ కూడా ఉంటాయి ఇయర్స్. సో దానివల్ల ఎగ్జాక్ట్ ఇయర్స్ ఉండవు దీనికి లోధికి, బట్ ఏంటంటే అప్రాక్సిమేట్గా తీసుకుంటారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లోధి తర్వాత తీసుకునేది వాళ్ళు ఎవరంటే మొఘల్స్ అనమాట. సో మొఘల్స్ని అక్కడతో లోధీస్ని ఖతం చేసి మొఘల్స్ వస్తారనమాట. సో లాస్ట్ రూలర్ ఎవరు అంటే ఇబ్రహీం లోధి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ వాజ్ ఫాట్ ఇన్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ ఎప్పుడు జరిగిందని అడుగుతున్నారు. సో ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. బ్యాటిల్ ఆఫ్ పానీపట్, బ్యాటిల్ ఆఫ్ ఫస్ట్ బ్యాటిల్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్స్ ఉంటాయి కదా, సో అలా అనమాట. సో ఫస్ట్ బ్యాటిల్ ఎప్పుడు జరిగింది అంటే 1526. సో 1526 అనమాట. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగింది 1526. ఎవరెవరికి మధ్యలో జరిగిందంటే బాబర్కి, ఇబ్రహీం లోధికి అనమాట. సో ఈ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ లోధి డైనాసిటీ. సో అండ్ ఫౌండెడ్ మొఘల్ ఎంపైర్ అనమాట. సో బాబర్కి, ఇబ్రహీం లోధికి జరిగింది అనమాట. ఇబ్రహీం లోధి అలాగే బాబర్కి మధ్యలో జరిగింది ఎప్పుడు 1526. ఏంటది? ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి హూ డిఫీటెడ్ ఇబ్రహీం లోధి. సో ఇబ్రహీం లోధిని డిఫీట్ చేసింది ఎవరు? ఇంకెవరు? మొఘల్స్, బాబర్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబర్ యూజ్డ్ గన్ పౌడర్ అండ్ అడ్వాన్స్డ్ టాక్టిక్స్ ఇన్ ద బ్యాటిల్. సో ఫస్ట్ టైం బాబర్ గన్ పౌడర్ వాడాడు అనమాట బ్యాటిల్లో. సో ఫిరంగిలు ఉన్నాయి కదా, సో అందులో గన్ పౌడర్స్ వాడారు అనమాట. గన్ పౌడర్ వాడడం వల్ల ఏమైందంటే తనకి కొంచెం అడ్వాన్స్మెంట్ వచ్చింది అనమాట, అంటే ఎక్కువ సుపీరియారిటీ వచ్చింది. దానివల్ల ఏమైందంటే టాక్టిక్స్ కూడా వాడడం వల్ల, అడ్వాన్స్డ్ టాక్టిక్స్, బ్యాటిల్లో బాబర్ అనేది ఈజీగా ఇబ్రహీం లోధిని డిఫీట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ మార్క్డ్. సో ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ దేన్ని మార్క్ చేస్తుంది అంటే స్టార్ట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ అనమాట. సో రైజ్ ఆఫ్ మరాఠాస్ కాదు, ఎండ్ ఆఫ్ రాజ్పుట్స్ కాదు, సల్తనేట్ కూడా కాదు. సో స్టార్ట్ ఆఫ్ మొఘల్ రూల్ అనమాట.
సో అక్కడతో మొఘల్ రూల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇట్ లెడ్స్ టు ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ మొఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా. సో బాబర్ బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? సో ఇప్పుడే చూసాం మొఘల్స్ అనమాట. సో బాబర్ బిలాంగ్స్ టు సారీ అది డైనాసిటీ. సో మొఘల్ రూల్ అక్కడతో స్టార్ట్ అయింది. బట్ ఏంటంటే బాబర్ బిలాంగ్స్ టు దేనికి అంటే తిమురిడ్ అనమాట. సో కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. సో బాబర్ బిలాంగ్స్ టు తిమురిడ్ అనమాట. సో తిమురిడ్ అనే డైనాసిటీకి చెందినవాడు అనమాట బాబర్. సో ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే బాబర్ వాజ్ ఏ డిసెండెంట్ ఆఫ్ తిమూర్ అండ్ గెంగిస్ ఖాన్ అనమాట. సో ఈ తిమూర్కి గెంగిస్ ఖాన్ కి పుట్టిన అతను బాబర్ అనమాట. సో అందుకే తిమురిడ్ అంటారు అనమాట. బాబర్ బిలాంగ్స్ టు తిమురిడ్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాబర్ రోట్ విచ్ బుక్? సో బాబర్ రాసిన బుక్ ఏంటి అని అడుగుతున్నారు. సో బాబర్ రాసిన బుక్ వచ్చేసి బబుర్నామా అనమాట. బబుర్నామా అనే బుక్ బాబర్ రాస్తారనమాట. సో బబుర్నామా ఈజ్ హిజ్ ఆటోబయోగ్రఫీ రిటర్న్ ఇన్ టర్కిష్ లాంగ్వేజ్. సో తన ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు అనమాట టర్కిష్ లాంగ్వేజ్ లో. బాబర్ ఇంట్రడ్యూస్డ్ విచ్ వార్ఫేర్ టెక్నిక్ అనమాట. సో బాబర్ ఏ వార్ఫేర్ టెక్నిక్ ఇంట్రడ్యూస్ చేశారో అని అడుగుతున్నారు. సో ఏంటది? గన్ పౌడర్ అనమాట. సో గన్ పౌడర్ వార్ఫేర్, యూజ్ ఆఫ్ ఆర్టిలరీ అండ్ గన్స్ హెల్ప్డ్ బాబర్ విన్ పానీపట్ అనమాట. బ్యాటిల్ ఆఫ్ పానీపట్ జరిగింది కదా ఫస్ట్ది. సో అందులో విన్ అవడానికి హెల్ప్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇబ్రహీం లోధి వాజ్ డిఫీటెడ్ ఎట్. సో ఇబ్రహీం లోధి వాజ్ డిఫీటెడ్ ఎట్ పానీపట్ లో జరిగింది కాబట్టి ఫస్ట్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ అంటారు అనమాట. ద డిసిసివ్ బ్యాటిల్ టుక్ ప్లేస్ ఎట్ పానీపట్. అది ప్రజెంట్ హర్యానా అనమాట. పానీపట్ అంటే హర్యానాలో ఉందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద లోడీ రూలర్స్ వర్ నోన్ ఫర్. సో దేనికి ఫేమస్ అని అడుగుతున్నాడు. లోడీ రూలర్స్ దేనికి ఫేమస్ అంటే ఆఫ్ఘన్ రూలింగ్ అనమాట. సో ఫేమస్ ఫర్ ఆఫ్ఘన్ రూలింగ్. సో లోడీస్ వర్ ద ఫస్ట్ ఆఫ్ఘన్ రూలర్స్ ఆఫ్ ఢిల్లీ సల్తనెట్. సో దానికి ఫేమస్ అనమాట లోడీ రూలర్స్. నెక్స్ట్ వచ్చేసి విచ్ డైనాసిటీ ఎండెడ్ ఢిల్లీ సల్తనెట్. సో ఏ డైనాసిటీ ఢిల్లీ సల్తనెట్ ని ఎండ్ చేసింది అని అడుగుతున్నారు. సో ఢిల్లీ సల్తనెట్ ని ఎండ్ చేసిన రోజు ఎవరు? లోడీస్ అనమాట. సో లోడీ డైనాసిటీ ఢిల్లీ సల్తనెట్ ఎండ్ అయిపోద్ది. ఢిల్లీ సల్తనెట్ ని ఎండ్ చేసింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద డిఫీట్ ఆఫ్ ఇబ్రహీం లోధి ఎండెడ్ ద ఢిల్లీ సల్తనెట్. సో ఎప్పుడైతే ఇబ్రహీం లోధి ఓడిపోయాడో అక్కడతో ఢిల్లీ సల్తనెట్ క్లోజ్ అయిపోయింది అనమాట. అక్కడతో క్లోజ్ అయిపోయింది ఢిల్లీ సల్తనెట్. సో అక్కడి నుంచి ఎవరు స్టార్ట్ అవుతారు? మొఘల్స్ స్టార్ట్ అవుతారు అనమాట. ఆఫ్టర్ లోధి డైనాసిటీ విచ్ ఎంపైర్ బిగన్ అనమాట. సో ఇప్పుడే మాట్లాడుకున్నాం మొఘల్స్ అని. సో బాబర్ విక్టరీ ఇన్ 1526 స్టార్టెడ్ మొఘల్ రూల్ ఇన్ ఇండియా. సో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి కదా. సో ఇక్కడతో వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియోలు అంతా ఎక్కువ అయిపోతుంది. సో నెక్స్ట్ వీడియోలో దీనికి కంటిన్యూషన్ ఉంటుంది. సో అలా 200 క్వశ్చన్స్ కూడా 4 పార్ట్స్ లో అయితే కంటిన్యూ చేస్తాం. సో నెక్స్ట్ వీడియోని దీని కింద మీరు డిస్క్రిప్షన్ లో కానీ లేదంటే నెక్స్ట్ వీడియో కానీ చెక్అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బై. సీ యూ. జై హింద్.